నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మిలాదున్ నబీ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి. గంగా జమున తహజీబ్ను కాపాడాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న రైతులు ఒకప్పుడు పిచికారీ చేయాలంటే కూలీల కోసం ఎదురు చూడాల్సి ఉండేది. సాంకేతికత అందుబాటులోకి రావడంతో డ్రోన్ల సహాయంతో పిచికారీ చేస్తున్న రైతులు మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన శాంతి సందేశం ముస్లిం సోదరులకే కాకుండా ప్రపంచంలోని అన్ని మతాల ప్రజలకు స్ఫూర్తిదాయకమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రవక్త చూపిన శాంతి మార్గంలో ప్రజలంతా నడవాలని పిలుపునిచ్చారు. నగరంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖిల్లా చౌరాస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ హైమదీ మార్కెట్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు పరస్పర సోదర భావంతో మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు జావీద్ అక్రమ్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. हारून खान साहब की कोशिश, जनाब मोइन यूनुस की कोशिश, जुलूस का इस्तेमाल भी और सोशल सर्विस भी बहुत कामयाब रही. अल्हम्दुलिल्लाह काफी मुबारकबाद आप लोग जुलूस के इस्तेमाल के लिए यहाँ पर तशरीफ लाए. जनाब मोहम्मद अली शब्बीर साहब, जनाब ताहिर बिन हम्दान साहब, जनाब केशव वेणु साहब. అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి మిలాదుల్ నబీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్త ఇచ్చిన శాంతి సందేశం కేవలం ముస్లిం సోదరులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతస్థులకి ఆయన ఇచ్చిన సందేశం, ఆయన ఇచ్చే శాంతి పథం ఇవాళ ప్రజ్వరిల్లుతా ఉంది. మొహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సోదరులందరూ కూడా మత సామరస్యంతో, సోదర భావంతో ముందుకు పోవాలని ఈ దేశంలో అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి సమన్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందని, ముఖ్యంగా పేద ప్రజానికానికి ఆదుకునే విధంగా మొహమ్మద్ ప్రవక్త ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి సందేశాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ ముందుకు పోవాలని ముస్లిం, హిందూ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. భీమ్గల్ పట్టణంలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్,
పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుంతల పూడ్చివేత పనులు చేపట్టారు. భీమ్గల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను మున్సిపల్ అధికారులు పూడ్చే పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ ఆదేశాల మేరకు గుంతలు ఏర్పడిన ప్రాంతాల్లో కంకర చిప్స్ పోసి చదును చేసే పనులు నిర్వహించారు. వర్షాల కారణంగా రహదారులపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో తాత్కాలికంగా గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్తో పాటు కాంగ్రెస్ నాయకులు జె నర్సయ్య, కర్ని గంగయ్య, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంతల పూడ్చివేతతో వాహనదారులు, పాదాచారులకు కొంతమేర ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు తెలిపారు. శ్రావణ మాసంలో అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శ్రవణ నక్షత్రమని వేద పండితులు ప్రహ్లాద తెలిపారు. ఈ పవిత్రమైన శ్రవణ నక్షత్రంలో ఉపకర్మ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని చెప్పారు. ఉపకర్మలో భాగంగా బ్రహ్మర్షులకు తర్పణాలు సమర్పించడం జరుగుతోందని, ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగా ఎంతో పుణ్యఫలం లభిస్తోందని వేద పండితులు ప్రహ్లాద వివరించారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో ఉపాకర్మ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని రాఘవేంద్ర స్వామి ధన్వంతరి మఠంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా ఉపాకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞోపవీత ధారణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమం వైభవంగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వేద సంప్రదాయాల ప్రకారం ఉపాకర్మ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద తెలిపారు. వేద అధ్యయనానికి పునరంకితమయ్యే పవిత్ర కార్యక్రమంగా ఉపకర్మను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేద అధ్యయనానికి పునరంకితమయ్యే పవిత్ర కార్యక్రమంగా ఉపాకర్మను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని తెలిపారు. కొత్తవి నేర్చుకోవాలి అని ఈ ఉపాకర్మ యొక్క కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరము యజ్ఞోపవీతాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. యజ్ఞోపవీతాన్ని ఇవాళ కార్యక్రమం చేసుకున్నాము, ఉపాకర్మ కార్యక్రమము. అలాగే మనకు ఈ నెలలో 29, 30, 31న ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మృత్తికా బృందావనం ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆరాధనా మహోత్సవాలు ఉన్నాయి. 29 పూర్వారాధన శనివారం నాడు ప్రొద్దున్న రాఘవేంద్ర స్వామికి గురువులకు పంచామృత అభిషేకం ఉంటుంది. సాయంత్రము 6:30కు పల్లకీ సేవ ఉంటుంది. తర్వాత ఫల మంత్రాక్షంతలు ఉంటాయి. 30 నాడు మధ్యారాధన ఆదివారము. ఆ రోజు ప్రొద్దున్న 8:30కు పంచామృతము. తర్వాత 9:30 నుంచి 11:30 వరకు రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పారాయణము. 11:30కు రథోత్సవం. 12 సంవత్సరాల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని చెప్పి మాట తప్పిందని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రజా సొమ్మును ధారాదత్తం చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జంతర్ మంతర్లో జరిగే భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత 12 సంవత్సరాల క్రితం బీజేపీ దేశంలో అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వారి వ్యక్తిగత ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని అన్నారు. ప్రజా సంక్షేమానికి నిధులు లేవని చెబుతూ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేస్తోందని అన్నారు.
ప్రస్తుతం ప్రజలు అనునిత్యం వాడుతున్న నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెంచుతూ ప్రజలపై భారాలను మోపుతోందని, స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువస్తున్నారని, రైతాంగం పండించే పంటలకు స్వామినాథన్ సిఫార్సు మేరకు గిట్టుబాటు ధరలు పెంచకపోగా విదేశీ వాణిజ్యం పేరుతో ఇతర దేశాల నుండి పంట ధాన్యాలను తెచ్చి దేశంలో పండే పంటలకు ధరలు లేకుండా చేసే కుట్ర జరుగుతున్నాయని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడంతో పాటు నిధులను తగ్గించడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు అనిల్, ఆలీ ఇమ్రాన్, ఫిరోజ్, ఆనంద్, రమేష్, అనురాధ పాల్గొన్నారు. దాంతో జీరో ఖాతా అనేక మంది తీసుకున్నారు, కానీ ఇప్పటికీ ఎవరి ఖాతాలో కూడా ₹1 కూడా పడ్డటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పేసి ఒక పక్క చూస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కొన్ని దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉన్నది కాబట్టి ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి యుద్ధం ముగిసింది, విదేశాల నుంచి రావాల్సినటువంటి ముడిసరుకు వచ్చింది, అయినా కానీ ఇలా పెట్రోల్, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. ఇది సరిపోయినట్టుగా ఇవాళ ఉపాధి హామీకి సంబంధించినటువంటి చట్టం గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ దాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఉన్నటువంటి కేంద్ర నిధులు తగ్గించి ఇలా రాష్ట్రాలు 40% ఇస్తేనే మేము కేంద్రం నుంచి 60% ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి ఇలా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం వల్ల అనేక మంది ఇలా ఉపాధి కూలీలు పనిలేక గ్రామాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1 తారీఖు నాడు జరిగేటువంటి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన సందర్భంగా ప్రజలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుతాము. వర్షాకాలం వచ్చిందంటే చాలు రామన్నపేట ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. వేల్పూర్ మండల కేంద్రం నుంచి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో వాగుపై బ్రిడ్జ్ లేకపోవడంతో వర్షాలు కురిసిన ప్రతిసారి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వేల్పూర్ మండల కేంద్రం నుంచి రామన్నపేట వెళ్లే ప్రధాన రహదారిలో వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు ఏళ్లుగా కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి వర్షాకాలంలో అధికారులకు సమస్యను విన్నవిస్తున్నా తాత్కాలికంగా పరిశీలించడం మినహా శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రహదారిని అభివృద్ధి చేయాలని రామన్నపేట ప్రజలు కోరుతున్నారు. సాలురా మండలం హున్సా ప్రభుత్వ పాఠశాలకు అత్యాధునిక సైన్స్ ల్యాబ్ మంజూరైంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో సమగ్ర శిక్షా ప్రాజెక్టు క్రింద ప్రభుత్వం నిధులు కేటాయించింది. బోధన్ మండలం హున్సా ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి 25 లక్షలు, ప్రయోగశాల పరికరాల కొనుగోలుకు మరో 1 లక్షను విద్యాశాఖ మంజూరు చేసింది. విద్యా సంక్షేమ మౌలికాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రావడంతో వారి విద్యా నైపుణ్యాలు మరింత మెరుగుపడనున్నాయని స్థానికులు తెలిపారు. హున్సా పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు చేసినందుకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున సర్పంచ్ మార్కాల్ శివకుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంజూరు చేయడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాకు 5 పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ 5 పాఠశాలలో మన హున్సా గ్రామానికి చెందిన పాఠశాలను ఎంపిక చేసిన మన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి మా హున్సా గ్రామ ప్రజల తరపున, పాఠశాల ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున వారికి హృదయపూర్వక అభినందనలు. మరియు ప్రతి పాఠశాలలో 26 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణాలను చేపట్టడం మరి అభినందనీయం. ఈ 25 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబు మరి ₹1,00,000 కొనుగోలు కోసం, పరికరాల కోసం ఈ 26 లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సైన్స్ ల్యాబ్ వల్ల మన పాఠశాల విద్యార్థులకు మరియు పుస్తకాలలో చదివిన విషయాలను మరియు ప్రయోగాల ద్వారా సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విషయాలు తెలుసుకోవచ్చు. మరియు విద్యార్థులలో పరిశీలన శక్తి, ఆలోచన శక్తి పెరుగుతుంది. విద్యార్థులను మరియు స్వయంగా వారు పరిశీలన చేయడం వల్ల, పరిశోధన చేయడం వల్ల ఆ విషయాలను ఎక్కువ కాలం గుర్తు చేసుకుంటారు.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు రైతులు పెద్దపీట వేస్తున్నారు. ఒకప్పుడు పంటలకు మందులు పిచికారీ చేయాలంటే కూలీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో తక్కువ సమయంలోనే పంటలకు మందులు పిచికారీ చేసుకుంటూ రైతులు సమయం, డబ్బు ఆదా చేసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా పిచికారీ చేయటం సులభంగా ఉండటంతో పాటు కూలీల కొరత సమస్య కూడా కొంతవరకు తీరుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీమ్గల్ ప్రాంతంలోని పంట పొలాల్లో కనిపిస్తున్న ఆధునిక వ్యవసాయ దృశ్యం ఇదే. పంటలకు మందులు పిచికారీ చేసేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. గతంలో కూలీలతో పిచికారీ చేయించేందుకు ఎక్కువ సమయం, డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేదని రైతులు చెబుతున్నారు. కూలీలు అందుబాటులో లేకపోతే పిచికారీ పనులు ఆలస్యం అయ్యేవని అంటున్నారు. ప్రస్తుతం డ్రోన్ సహాయంతో తక్కువ సమయంలోని ఎక్కువ విస్తీర్ణంలో పంటలకు మందులు పిచికారీ చేసుకోవటం సాధ్యమవుతోందని రైతులు తెలిపారు. డ్రోన్ పంటలపై మందును పిచికారీ చేస్తుండటంతో రైతులు పొలంలో తిరుగుతూ శ్రమించాల్సిన అవసరం తగ్గిందని చెప్పారు. కూలీల కొరత, పెరుగుతున్న కూలీ ఖర్చుల నేపథ్యంలో ఈ డ్రోన్ సాంకేతిక రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సమయం, కూలీ ఖర్చులు ఆదా కావడంతో పాటు పిచికారీ పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను మరింత ప్రోత్సహించి డ్రోన్ సేవలను చిన్న, సన్నకారు రైతులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తే సాగు పనులు మరింత సులభతరం అవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పేరు మధు, నేను భీమ్గల్. నా వృత్తి వ్యవసాయము. నేను గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేసుకుంటూ నేను జీవనము కొనసాగిస్తున్నాను. ఇంతకుముందు వచ్చేసి ఇప్పుడు ఈ గడ్డి మందులకు కానీ చాలా పెట్టుబడితో కూడుకున్న ఖర్చు అది. ఇప్పుడు ఈ డ్రోన్ సహాయంతో ఖర్చు తక్కువైంది, సమయం మిగులుతుంది. మాకు ఈ వేరే పని చేసుకోవడానికి మాకు సులువుగా ఉంది. ఇప్పుడు ఖర్చు అనేది బాగా తక్కువగా అయిపోయింది. ఈ డ్రోన్ సహాయంతో మాకు సమయం కూడా మాకు చాలా మిగులుతుంది. ఇప్పుడు సమయం ఇంకా వేరే చేసుకోవడానికి దీంతో 1 ఎకరం వచ్చేసి 10 నిమిషాలలో కొట్టేసుకోవచ్చు. ఎంత తీసుకుంటారు? 1 ఎకరంకి వచ్చేసి వీళ్ళు 600 రూపాయలు తీసుకుంటారు. మేము అదే ఇప్పుడు ఆడవాళ్ళని బట్టి కలుపు తీయడానికి అయితే ఒక్కొక్క వాళ్ళకు 600 రూపాయలు వాళ్ళకు కూడా. అసలుంటిది ఇప్పుడు మేము ఎకరానికి ఒక 3 పెట్టినా అని 1800 రూపాయలు అవుతుంది. దీని సహాయంతో మాకు 600 రూపాయలలో అయిపోతుంది. ఒక ఎకరానికి ఎంత టైం తీసుకుంటున్నది డ్రోన్? 1 ఎకరానికి దాదాపు 5 నుంచి 10 నిమిషాలలో అయిపోతుందండి. మోదీ గ్రాఫ్ పడిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆర్ఎస్ఎస్ కుట్రలకు పాల్పడుతోందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ ఆరోపించారు. దేశాల మధ్య యుద్ధాలు, ప్రజల మధ్య మత కలహాలను రెచ్చగొట్టే ఎత్తుగడలు జరుగుతున్నాయని విమర్శించారు. సిరికొండ మండలం గడ్గోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ, సిరికొండ, దరపల్లి మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సంయుక్త మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 2 మండలాల పార్టీ గ్రామ కార్యదర్శులు, సల్ కమిటీ బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలు, కార్మికులు, రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ పాత కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని, దీంతో కార్మికుల హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మనకు అర్థం కాకుండా ఉండడానికి మన మధ్య మనువాద సంస్కృతిలో భాగంగా కులాలు, మతాలు తీసుకొస్తున్న విషయాన్ని అందరూ గమనించాలి. ఒక కులం కన్నా ఒక కులం పెద్ద, ఇంకో కులం పెద్ద, మనం అందులోనే కొట్లాడుకుంటా ఉంటాం. మతాల మీద అదే. ఇవాళ మోడీ గ్రాఫ్ పడిపోతుందని ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం చేద్దామా, అయితే ఇంకోటితో యుద్ధం చేద్దామా, ఈ గ్రాఫ్ను ఎట్లా మనం తీసుకురావాలి అని ఆలోచిస్తున్న ఆర్ఎస్ఎస్ ఇది కొద్దిగా ఆలోచించండి. అందుకనే నేనేమంటున్నానంటే ఈ దోపిడీ సమాజాన్ని 4 కాలాల పాటు భద్రంగా ఉంచడానికి, తిరుగుబాటు రాకుండా, ప్రశ్నించకుండా
ఉండడానికి వీళ్ళు అనేక ప్రయత్నాలు జరుగుతున్న భాగంలో చాలామంది ఆదివారం వస్తే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రజలు రాఖీ దుకాణాల వద్ద రాఖీలను కొనుగోలు చేశారు. ఆన్లైన్లో రాఖీల అమ్మకాలు ఎక్కువ కావడంతో తమకు గిరాకీ లేదని దుకాణందారులు వాపోయారు. నగరంలోని కుమార్ గల్లీతో పాటు పలు ప్రాంతాలలో రాఖీ పండుగను పురస్కరించుకొని రాఖీల దుకాణాలు వెలిశాయి. అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు ప్రతీక అయిన ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజలు తమకిష్టమైన రాఖీలను ధరలను కూడా లెక్క చేయకుండా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దుకాణందారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం గిరాకీ లేదని తెలిపారు. 2-3 రోజుల నుంచి గిరాకీ ఉండేదని, కానీ ఆన్లైన్లో రాఖీలను కొనుగోలు చేయడం ద్వారా తమ గిరాకీ పడిపోయిందని వాపోయారు. ప్రతిసారి బాగుంటుండే సార్, అసలు మార్కెట్ లేదు అంటే ఆన్లైన్ వలన మరి దేనిగా ఏం తెలియదు. రాఖీలు లబ్రో అని ఉన్నాయి, కానీ కృష్ణుడి రుద్రాక్షలై చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఆన్లైన్ వల్ల ఈసారి అయితే బిజినెస్ ఏం లేదు. ఈ సందర్భంగా రాఖీలు కొనుగోలు చేసేవారు మాట్లాడుతూ ఈ రాఖీ పండుగ ద్వాపర యుగం నుంచి వస్తోందని అన్నారు. అన్నదమ్ములు ఎక్కడ ఉన్నా అక్క చెల్లెలు వారి వద్దకొచ్చి రాఖీలు కట్టి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారని అన్నారు. రాఖీలు కట్టిన వారికి చీరలు లేదా వివిధ బహుమతులు అందజేసి అక్కా చెల్లెళ్ల ఆశీర్వాదం తీసుకుంటామని తెలిపారు. అన్నదమ్ములు అక్కా చెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. ఇప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు ద్వాపరయుగంలో నుంచి వస్తున్నది ఇది కంటిన్యూగా. ఈ ఆడది కోదనే అక్క చెల్లెలకు అనుబంధం అంటే ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఆ చెల్లె కానీ అక్క కానీ ఉంటే తమ్ముడు అక్కకి వచ్చి రాఖీ బంధం అనేది ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకి తోచిన కాడికి చీరను ఏదో పెట్టి పంపిస్తారండి ఇంటి పుట్టింటి. ఇప్పుడు ఈ రక్షణ బంధం దాని సామెత ఏంటంటే పుట్టింటోళ్ళు ఎంత దూరం ఉన్నా తమ్ముడు ఉన్నా అన్న ఉన్నా వచ్చి వాళ్ళకి చల్లగా ఉన్నా లేకపోయినా తోచిన కాడికి సంతోషపడి పోతారు. దాన్నే ఈ రక్షాబంధనం పండుగగా. చిరు జ్ఞాపకాలను పంచుకునేందుకు పూర్వ విద్యార్థులు ఏకమవుతున్నారు. సెప్టెంబర్ 6న నిర్వహించేందుకు 65 ఏళ్ల పూర్వ విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. ఎడపల్లిలో అరుదైన ఆత్మీయ సమ్మేళనానికి రంగం సిద్ధమైంది. ఎడపల్లి ఏఆర్పీ క్యాంపులో ఈ ఏడాది సెప్టెంబర్ 6న 65 ఏళ్ల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించనున్నారు. దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకొని తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోనున్నారు. ఇన్నేళ్ల తర్వాత స్నేహితులు సహచరులు కలుసుకోవడంతో ఈ సమ్మేళనం ఆత్మీయతకు అనుబంధాలకు వేదికగా నిలవనుంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల యోగక్షేమాలను తెలుసుకోవడంతో పాటు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందాన్ని పంచుకోనున్నారు. గురువులు స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ అపూర్వ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఆర్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఏఆర్పీ క్యాంప్ హై స్కూల్ 1959లో ప్రారంభించబడింది. మరి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 1959 నుండి 2023 వరకు 2023 వరకు చదువుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సెప్టెంబర్ 6 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించడానికి తలపెట్టాము. ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మొత్తం 65 సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని మా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కోరుతున్నాము. ముందుగా ఏఆర్పీ ఉన్నత పాఠశాల 1959లో యాజమాన్యం ఆధ్వర్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సు కార్మికులు కాంట్రిబ్యూషన్స్ వేసుకొని మరి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చి నెలకొల్పడం జరిగింది. యోగాతో ఆరోగ్యం మానసిక ఉల్లాసం లభిస్తోందని బైన్సా మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి అన్నారు. నిర్మల్ జిల్లా 5వ యోగా కాంపిటీషన్ బైన్సా పట్టణంలోని సంస్కార్ స్కూల్లో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ పోటీలకు ముఖ్య అతిథిగా భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రి మాట్లాడుతూ యోగా చేయటం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మంచి శక్తి, మానసిక ఉల్లాసం లభిస్తాయని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టెలివిజన్కు అధిక సమయం కేటాయించకుండా క్రీడలు, యోగా, కరాటే వంటి శారీరక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనేది పిల్లలకే కాదు, ప్రతి ఒక్క మనిషి మానవుడికి అవసరం. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో మరి మనకు చాలినంత సమయం ఉంటుంది. ఎందుకంటే ముందు చూస్తే మనం పూర్వీకులు ఎక్కువ శాతం వ్యవసాయం చేసి దినమంతా కష్టపడి మరి రాత్రి తిని పడుకొని మళ్ళా పొద్దున శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ యుగం, మనం శారీరకంగా ఎక్కడ కష్టపడటం లేదు. అందుకే మరి యోగా ద్వారా రోజు 1 గంట సేపు మనము యోగా చేసుకుంటే మరి శారీరకంగా మరియు మానసికంగా కూడా దృఢత్వంగా ఉంటామని గుర్తింపు తెచ్చి మన ప్రపంచానికే అందించడం జరిగింది. మరి దీనిని జాతీయ ఆటగా కూడా మరి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాతనే దీన్ని చేర్చి ప్రజలకు ఉత్సాహంగా చేసి మరి ఆటలలో కూడా చేర్చి దీన్ని కూడా ఒక గుర్తింపు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెడుతోందని, రైతుని వ్యవసాయంలో నిలబెట్టకపోతున్నారని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మంచిర్యాలలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లి అభివృద్ధి కమిటీ హాల్లో మంచిర్యాలలో సెప్టెంబర్ 8, 9వ తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి మహాసభల పోస్టర్ల కరపత్రాలను ఏఐకేఎంఎస్ ఉపాధ్యక్షులు బోర్గాం సాయిలు ఆవిష్కరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ 9వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 8, 9 తేదీలలో మంచిర్యాల పట్టణంలో జరుగుతున్నాయని, అట్టి మహాసభకు రైతు కూలీలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్న తరుణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం తన 9వ మహాసభను జరుపుకుంటోందని అన్నారు. రాష్ట్ర 9వ మహాసభలు వచ్చే నెల సెప్టెంబర్ 8, 9 తారీఖులలో మంచిర్యాల పట్టణంలో నిర్వహించుకోబోతున్నాం. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ వ్యతిరేక విధానాల మూలంగా వ్యవసాయం అంతా కూడా కుప్పగూలుతున్నటువంటి ఈ నేపథ్యంలో మహాసభలు జరుపుకోబోతున్నాం. రాష్ట్ర మహాసభలే కాదు, దేశ మహాసభలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం పట్టణంలో సెప్టెంబర్ నెలలోనే 28, 29, 30 తేదీలలో జరపబోతున్నాం. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 3 యువకులు మృతి చెందారు. ఫ్లోరిడాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రాహుల్ అక్కడ తన ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున రాహుల్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో కారులో ఉన్న 3 యువకులు మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాహుల్ మృతితో నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రాహుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంఎస్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుందని అక్కడే ఉండాలని పిహెచ్డి చేద్దామని దానికోసం ఆగాను. ఏమని సమాచారం వచ్చింది సార్? మీకు ఏమని సమాచారం వచ్చింది? నాకు వచ్చింది యాక్సిడెంట్ అయిందని సమాచారం. యాక్సిడెంట్ అయిందని వచ్చింది.
అదే విషయం మాకు తెలుసు. ఇవాళ మార్నింగ్ 3 గంటలకు చేసింది మాకు ఆ విషయం. ఎంతమంది ఉంటారు సార్ కార్లో? కార్లో 3 ఉన్నారు. అట్లా 2 స్పాట్లో ఒకరు, ఒక బాబు వెనకుండానే ఈరోజు చనిపోయాడని చెప్తున్నారు. అంటే అక్కడ దగ్గరికి పోనిస్తలేరు ఎవరిని? దగ్గరికి రానివ్వట్లేదట. వాళ్ళ ఎంక్వైరీ అయిపోయేదాకా ఎవరు రానిదట దగ్గరికి. అంటే తానా అమెరికాకు సంబంధించిన చాలా వాళ్ళు వచ్చారని చెప్పి మధ్య భక్తులు చెప్తున్నారు. అదేంటనేది ఇంకా పూర్తిగా మాకు తెలియదు. ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం. నా కొడుకు తొందరగా నాకు ఇక్కడ పీపుల్ చూడుకుంటారంటే నా కొడుకు నాకు ఇక్కడికి రావాలి తొందరగా. అది ఒక్కటే నాకు సాయం చేయించండి ప్రభుత్వం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన రాహుల్ మృతి చెందారు. రాహుల్ మృతి పట్ల మాజీ జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో రాహుల్ కుటుంబానికి మనోధైర్యం కలగాలని, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో నిర్వహించిన మిలాదున్ నబీ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మత గురువుల సమక్షంలో ఫాతిహా ఖానీ నిర్వహించిన అనంతరం అంజద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డిని పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ముస్లిం సోదరులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ను బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర సోదరభావంతో ఐక్యతతో ముందుకు సాగాలని జీవన్ రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామానికి చెందిన అవారిగారి భూముల దేవన్న గారి భార్య ఇటీవల పరమపదించారు. విషయం తెలుసుకున్న మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మిలాదున్ నబీ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి. గంగా జమున తహజీబ్ను కాపాడాలని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న రైతులు ఒకప్పుడు పిచికారీ చేయాలంటే కూలీల కోసం ఎదురు చూడాల్సి ఉండేది. సాంకేతికత అందుబాటులోకి రావటంతో డ్రోన్ల సహాయంతో పిచికారీ చేస్తున్న రైతులు ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ ఛానల్.